ఇది మన ఉద్యోగాలకు ముప్పా? కాదు, ఇది మనకి దొరికిన గొప్ప అవకాశం. నిజం తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. భారతదేశంలో దాదాపు కొన్ని కోట్ల మంది సిస్టమ్ మీద చేసేటువంటి జాబ్స్లో ఉన్నారు. మరికొన్ని కోట్ల మంది మేము సిస్టమ్ మీద ఉద్యోగం చేస్తామని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళ భవిష్యత్తు ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. 16వ తారీఖు ఫిబ్రవరి జరిగినటువంటి ఏఐ సమ్మిట్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నిపుణులు, అదేవిధంగా భారతదేశంలో ఈ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి నిపుణులు, అదేవిధంగా జర్నలిస్ట్ రంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు, భారతదేశంలో ప్రాముఖ్యత కలిగినటువంటి అనేక వ్యక్తులు కలిసి ఒక డిబేట్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ డిబేట్లో మనకు ప్రాథమిక అంశం ఏంటంటే భారతదేశం ఎంప్లాయబిలిటీ విషయంలో ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉంది, సో మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏందనేది దీంట్లో డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క ఎంటైర్ డిబేట్ని మీకు క్లుప్తంగా నేను ఒక 10-15 మినిట్స్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో తప్పనిసరిగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎంప్లాయిడ్ ఐటీ పీపుల్, ఎవరైతే సిస్టమ్ ముందు పనిచేసేటువంటి అందరి ఎంప్లాయీస్కి ఇది ఒక లైట్ హౌస్ లాంటిది. అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఫ్యూచర్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ, నావిగేటింగ్ ద ఏఐ పారాడైమ్ షిఫ్ట్, ఇన్సైట్స్ ఫ్రమ్ ది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. సో దీంట్లో ఈ మీటింగ్లో పాల్గొన్నటువంటి ఇంపార్టెంట్ కంపెనీస్ ఇన్ఫో ఎడ్జ్, హెచ్సిఎల్, అదేవిధంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, అదేవిధంగా ఏఎన్ఐ నుంచి మంచి పెద్దవారైనటువంటి జర్నలిస్టులు కూడా పాల్గొనడం జరిగింది. సో భారతదేశం ఎక్కడుంది, ప్రపంచం ఎటువైపు ఉంది, పర్టికులర్గా వెస్ట్లో ఈ యొక్క ఇది ఉందండి. మీకు అందరూ చూస్తున్నారు, కెనడా మమ్మల్ని వెళ్ళిపోమంటుంది, అమెరికా వాళ్ళు తన్ని తరిమేస్తున్నారు, జర్మనీ వాళ్ళు రావద్దు అంటున్నారు, ఆస్ట్రేలియా వాడు వీసాను టైట్ చేస్తానంటున్నాడు, ఎవడో ఏదో అంటూనే ఉన్నాడు. వాళ్ళందరికీ నోర్లు లేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు దాకా ఆ దేశాన్ని బతికిచ్చింది మన మ్యాన్ పవర్. దాన్ని రీప్లేస్ చేసేటువంటి అవకాశం వాళ్ళకి ఏ రూపంలో వచ్చేసరికి వాళ్ళ నోర్లు లేస్తూ ఉన్నాయి. సో డెమోక్రటిక్ డిక్లైన్ ప్లస్ ఏఐ, వాళ్ళకి అది లేబర్ సప్లిమెంట్ లాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ యొక్క గ్రోత్ ఇంజన్లో అది ఉపయోగపడుతుంది. వాళ్ళందరినీ మిగిలిన వాళ్ళు తరిమేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి మినిమం రిసోర్సెస్తో వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు.